కొన్ని కాంబినేషన్లు ఊహించుకుంటేనే అద్భుతంగా అనిపిస్తుంది. ఆ కాంబినేషన్ స్క్రీన్ పై కనిపించాలని ఫ్యాన్స్ ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. ఆ డైరెక్టర్ తో పలానా స్టార్ హీరో సినిమా తీస్తే బొమ్మ అదిరిపోవడం ఖాయమని సినీ లవర్స్ లెక్కలేస్తూ ఉంటారు. అలాంటి క్రేజీ కాంబినేషన్ చిరు అనిల్ రావిపూడిది. ఫ్యాన్స్ అంచనాలు నిజం చేస్తూ వీరిద్దరూ ఇప్పుడు ఓ సినిమా చేస్తున్నారు. మరి సినిమా కథ ఎక్కడి వరకు వచ్చింది? చిరంజీవి డేట్స్ ఇచ్చేదెప్పుడు? రిలీజ్ అయ్యేదెప్పుడు? లెట్స్ వాచ్ ది స్టోరీ. పెద్ద హీరోలతో తక్కువ బడ్జెట్తో సినిమాలు తీసి ఎక్కువ వసూళ్లు రాబట్టాలంటే అనిల్ రావిపూడి తర్వాతే ఎవరైనా. మొన్న సంక్రాంతికి వస్తున్న మూవీతో విక్టరీ వెంకటేష్ కి మరో విక్టరీని పరిచయం చేశాడాయన. ఆ డైరెక్టర్ తోనే తన నెక్స్ట్ మూవీ అని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. కామెడీ మాస్ ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే అనిల్ రావిపూడికి ఇది గోల్డెన్ ఛాన్స్. ఎందుకంటే చిరంజీవి స్టైల్ కి అనిల్ మార్క్ కామెడీకి సరిగ్గా సూట్ అవుతుంది. చిరు సినిమాలకి ఉండే గ్రాండ్నెస్ అనిల్ రావిపూడి సినిమా స్క్రీన్ ప్లే కలిస్తే పవర్ఫుల్ కాంబినేషన్ క్రియేట్ అవడం పక్కా అని ఫ్యాన్స్ చెబుతున్నమాట. అనిల్ రావిపూడి సినిమా అంటే అది జెట్ స్పీడ్ గా ఫినిష్ అవుద్దని టాక్ ఉంది. ఆయన సినిమాలు ఎక్కువ రోజులు తీసుకునే ట్రాక్ లో ఉండవు. అనుకున్న సమయానికే స్క్రిప్ట్ ను ఫినిష్ చేయడంలో అనిల్ దిట్ట. అనిల్ రాసే కథ కామెడీని బేస్ చేసుకుని ఉంటుంది తప్ప విఎఫ్ఎక్స్ ఫారిన్ లొకేషన్స్ డిమాండ్ చేసేలా ఉండవు. సినిమా పనులు చక్కగా చకచక జరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు కూడా అనిల్ రావిపూడి అదే జోష్ చూపిస్తున్నారు. చిరంజీవి కేవలం 90 రోజులు డేట్స్ ఇస్తే సినిమా కంప్లీట్ చేసి చూపిస్తాను అంటున్నాడు అనిల్ రావిపూడి. దీనికి చిరంజీవి నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందట. ఇప్పటికీ అనిల్ రావిపూడి స్క్రిప్ట్ లాక్ చేశారు. డైలాగ్ వెర్షన్ రాసేందుకు వైజాగ్ కూడా వెళ్లింది అనిల్ అండ్ టీం. మే నెలాఖరు కల్లా ఫైనల్ వెర్షన్ రెడీ అవుతుందని చెప్తున్నాడు డైరెక్టర్ అనిల్. ఆలోగా విశ్వంభర పనులను పూర్తి చేసుకుని అనిల్ రావిపూడి సెట్స్ లోకి రానున్నారు చిరంజీవి. అన్నీ కుదిరితే జూన్ లేదంటే జులై నుంచి షూటింగ్ స్టార్ట్ చేసి నవంబర్ కల్లా గుమ్మడికాయ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు అనిల్ రావిపూడి. ఎట్టి పరిస్థితుల్లో 2026 సంక్రాంతి బరిలో చిరంజీవి సినిమా ఉండేలా ప్రతి షెడ్యూల్ ని పక్కా ప్లాన్ ప్రకారం డిజైన్ చేసి పెట్టుకున్నారు డైరెక్టర్ అనిల్. స్టార్ సినిమాలంటే లాంగ్ షెడ్యూల్స్ తో నిర్మితమవుతాయి. చిరంజీవి లాంటి హీరోతో సినిమా అంటే వేరే చెప్పనవసరం లేదు. అయితే ఈ మూవీని అనిల్ రావిపూడి అనుకున్న ప్రకారం సంక్రాంతికి తీసుకువస్తే అతని మీద ఇండస్ట్రీలోని స్టార్ హీరోలందరికీ ఒక కొత్త నమ్మకం రావడం గ్యారెంటీ. మరోవైపు ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో కూడా ఒక 300-400 కోట్ల బ్లాక్ బస్టర్ లోడ్ అయినా ఆశ్చర్యం లేదంటున్నారు మేకర్స్.